బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. ఈ సమావేశంలో రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై నేతలు చర్చించినట్లుగా తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టుల కేటాయింపుపై మోడీతో రేవంత్ చర్చలు జరిపినట్లు భావిస్తున్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. ఈ సమావేశంలో రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టుల కేటాయింపుపై మోడీతో రేవంత్ చర్చలు జరిపినట్టుగా భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రధానితో అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. మరి ఈ భేటీలో ఏ అంశాన్ని ప్రస్తావించారు? మరి ప్రధాని నుంచి ఎలాంటి హామీ లభించింది? శివ, రైట్ వస్తున్నా. ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ కొద్దిసేపు నిలిచింది. అంటే మధ్యాహ్నం 1:30 ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. దాదాపు 50 నిమిషాలకు పైగా ఈ భేటీ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. పలు కీలక విషయాల పైన ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ప్రధాని నరేంద్ర మోడీని సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క రెండవసారి కలిశారు. కలిసిన నేపథ్యంలో ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న సమస్యలను మరొకసారి సీఎం హోదాలో, అలాగే ఆర్థిక మంత్రి హోదాలో భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలో ప్రజెంట్ ఆర్థిక లోటులో ఉంది. ప్రధానంగా గతంలో ఏదైతే మొదటిసారి సమావేశమైనప్పుడు ఏ విధంగా అయితే రాష్ట్ర సమస్యలను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లారో అదేవిధంగా ఇప్పుడు కూడా సమస్యలను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లారు. మరోవైపు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా 6వ తేదీన భేటీ కానున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య ఏవైతే విభజన సమయంలో ఇచ్చిన హామీలు అపరిష్కృతంగా ఉన్నాయో వాటిని పరిష్కరించే విధంగా కూడా చొరవ తీసుకోవాలనేది ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకువెళ్లారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ కూడా సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులకు ఏదైతే నిధులు రావాల్సిందో ఆ నిధులను కూడా విడుదల చేసే విధంగా ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇవ్వాలనేది కూడా ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి వినతి పత్రం సమర్పించినట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఇది కృష్ణా జలాల పంపకాలకు సంబంధించి, అంటే జలాల పంపకం కానీ, నీటి పంపకాలు కానీ, ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఆంధ్రప్రదేశ్ తో ముడిపడి ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ చొరవ తీసుకోవాలంటూ కూడా ప్రధానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా విన్నవించుకున్నట్టుగా తెలుస్తోంది. వీరితో పాటు సిఎస్ శాంతకుమారి, మరోవైపు డీజీపీ రవిగుప్తా కూడా ప్రధాని నివాసానికి వెళ్ళినట్టు తెలుస్తోంది. మొత్తం రాష్ట్రంలో ఏదైతే విభజన జరిగిన తర్వాత ఐఏఎస్ ల కేటాయింపులకు సంబంధించి కూడా కొరత ఏర్పడుతుంది, తక్కువ కేటాయింపులు జరుగుతున్నాయి. దానికి సంబంధించి కూడా కేటాయింపులు సరిగా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, మరోవైపు ఇక ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాన్ని ఆదుకోవాలి అనేది ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే అన్ని విధాల కేంద్రం నుంచి రావాల్సిన సహకారం ఏదైతే ఆ సహకారానికి సంబంధించి కేంద్రం సహకారం అందించడం ద్వారా, అంటే పార్టీలకు అతీతంగా ఇటు కేంద్రం చొరవ తీసుకుని రాష్ట్రాలకు సహకరించాలనేది కూడా ప్రధానంగా నరేంద్ర మోడీ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. ఇటు రేవంత్ రెడ్డి చెప్పిన ప్రతి విషయాన్ని కూడా సానుకూలంగా విని సానుకూలంగా ప్రధాని నరేంద్ర మోడీ స్పందించినట్టు